Good afternoon and welcome to the Hindu editorial, detailed analysis of today's article, 12 June 2024. In our tutorial today, we're going to first discuss the heading, then the analysis of the editorial, and on the same lines, we're also going to discuss about the vocabulary or the words that are used there. ఈ వర్డ్స్ ఏవేవైతే యూజ్ చేశారో మీ క్లోజ్ టెస్ట్లోని అప్రోప్రియేట్ వర్డ్స్ యూసేజ్లోని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ వొకాబులరీ బిల్డింగ్లోని సినోనిమ్స్ యాంటమ్స్ స్పెల్లింగ్స్ క్లోజ్ టెస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివినప్పుడు ఏది ఇంపార్టెంట్ ఎలా చదవాలి ఎలా ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ని రిలేట్ చేసుకుని చదవాలి ఇవన్నీ మీకు చాలా సహాయపడుతుందని మేము ఉద్దేశిస్తూ ఈ క్లాసులు ఐఏఎస్ హైదరాబాద్ వారి ఆ యాజమాన్యం వారి తోడ్పాటుతో మేము ఈ క్లాసులు మీకోసం కండక్ట్ చేస్తున్నాం. సో లెట్ us go into the class. So what is the topic talking about? హెడ్డింగ్ ఏమంటారు వాళ్ళు స్ట్రైట్గా మనకి ఈరోజు ద సోషల్ సైన్సెస్ అ షెల్టర్ ఫర్ ది ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్. అంటే ఏ స్టూడెంట్ అయితే అనుకున్న కోర్సులు ఏవి దొరకకపోతే ఎక్స్క్లూడెడ్ ఏంటంటే నాట్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ అనమాట, ఎక్స్క్లూడ్ పక్కన పెట్టేసిన అలాంటి వాళ్ళకి శరణం, అలాంటి స్టూడెంట్స్కి ఒక షెల్టర్ అనమాట. ఏదండి? సోషల్ సైన్సెస్, ఈ సబ్జెక్ట్ అనమాట. దీని మీద ఇవాళ మనం కాస్త కూలంకషంగా డిస్కస్ చేద్దాం. సో ద జనరల్ ఎలక్షన్స్ ఇస్ జస్ట్ ఓవర్, అయిపోయింది, స్వేరింగ్లు కూడా అయ్యాయి. అండ్ సైజబుల్ షేర్. సో ఆథర్ గారు స్ట్రైట్ అవే సైజబుల్ అంటే ఇనఫ్ నంబర్, సైజబుల్ అనగానే ఏమనాలి? ఇనఫ్ నంబర్ ఆఫ్, ఓకే, ఇనఫ్ నంబర్ of India's youth is scrambling. అంటే they are running helter skelter. ఓకే, రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్ అంటే ఈ కాలేజ్ కాకపోతే ఆ కాలేజ్, ఆ కాకపోతే ఈ కాలేజ్, దే ఆర్ రన్నింగ్ అనమాట. ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటాం కదా, హెల్టర్ స్కెల్టర్ అంటే పాపం కొంతమంది రిజర్వేషన్ కూడా దొరకపోయినా కొన్ని కాలేజీలు పరిగెడుతూ ఉంటారు జనరల్ కంపార్ట్మెంట్లో. సో పిల్లర్ టు పోస్ట్ అనమాట, ఇలా కూడా అనొచ్చు. పిల్లర్ టు, they're running from one college to the other college, applications after applications. Deniki they're scrambling for college admissions. Their contributions are crucial in realizing the dream of Vikasit Bharat at 2047. So వీళ్ళు రాబోయే తరంలోని వీళ్ళ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా క్రూషియల్, అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళు సెంటర్ అయిపోతారు, దే బికమ్ క్రూషియల్, ద సెంటర్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ, వెరీ ఇంపార్టెంట్. ఏంటంట, మనకొక డ్రీమ్ ఉంది, మనకొక ఊహ ఉందండి, దాన్ని మనం రియలైజ్ చేయాలి, దాన్ని మనం సహకరించుకోవాలి అంటే దాన్ని మనం రీచ్ అవ్వాలి అంటే, దాన్ని మనం పొందగలగాలి అంటే, ఓకే, ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంట? డ్రీమ్ ఆఫ్ వికసిత్ భారత్. ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే కాలేజ్ అడ్మిషన్స్లోని స్క్రాంబుల్ అవుతున్నారో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, మా వంతు మేము కూడా ఇస్తున్నాము దేశానికి అని చేస్తే ఇట్ విల్ బికమ్ క్రూషియల్ అని అంటున్నారు ఆథర్ గారు. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, ఇందులోని మనకి చాలా ఓకే ఏమున్నాయి. సో లెట్ us రీసెట్ ది పేపర్. ద మంత్ ఆఫ్ మే అయిపోయింది కాబట్టి వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ద యూత్ ఆఫ్ ఇండియా. మంత్ ఆఫ్ మే ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది యూత్ ఆఫ్ ఇండియా అన్నది మే నెల చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్స్, యాజ్ రిజల్ట్స్ ఆఫ్ మెనీ ఎగ్జామినేషన్స్ వర్ రిలీజ్ అయిన తర్వాత అది వెంటనే ఏం చేస్తుంది, కొంతమందికి చాలా సంతోషం, ఎక్సెసి, కొంతమందికి బాధ, కొంతమందికి అరే గుండె బద్దలైపోద్ది అనమాట. అరే ఏంట్రా ఇలా వచ్చింది మార్కులు, బాగా రావాల్సింది, హార్ట్ బ్రేక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది, ద పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఒక్కసారి పేపర్కి కానీ పబ్లికేషన్ అయిపోతే ట్రిగర్స్, ఓకే, రిజల్ట్ స్టార్ట్స్ ఎ రష్. ఒక్కొక్కసారి ప్రతి కాలేజీకి రష్ ఫర్ సీట్స్. ఎక్కడండి? ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే +2 అయిపోయిన తర్వాత ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్కి ఒక రష్ ఉంటుంది అనమాట. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ కోర్సెస్లో రష్ ఉంటుంది. అండ్ ఇంటర్న్, దీనికి కాకుండా ఇంటర్న్ ఏమవుద్ది, అనదర్ సిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. +2 అయిపోగానే కొన్ని కాలేజీలు ఏం చేయాలి, వీళ్ళు పరీక్షలు రాయాలి, అంటే క్లాట్ అనేది రాయాలి, లేకపోతే వీళ్ళు ఐపీ మ్యాట్ రాయాలి, లేకపోతే నర్సింహాంజీ రాయాలి, లేకపోతే స్నాప్ రాయాలి. ఓకే, చాలా పరీక్షలు ఉంటాయన్నమాట వీళ్ళకి అడ్మిషన్స్ కోసం.
సో అండ్ సిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టు క్వాలిఫై ఫర్ దీస్ అంటే ఏంటి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని జాయిన్ అవ్వడానికి మళ్ళీ ఇంకో పరీక్ష ప్రిపేర్ అవ్వాలి. ఇలా వచ్చిందిరా భగవంతుడా +2 అనుకునే లోపల మళ్ళీ వీటికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ద ట్రాన్సిషన్, ద చేంజ్. ట్రాన్సిషన్ అంటే ఏంటి, చేంజ్ అన్నమాట. ఓకే, చేంజ్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే డిటర్మిన్ చేస్తుంది, ఇది నిర్ధారిస్తుంది ఏమని, ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఎక్కువ మంది రాస్తారు క్వాంటిటీ, ఇందులోని ఎంతమందికి మనకు కావాల్సిన ఓకే పరిమాణాలు ఉన్నాయి అన్నది చూసుకుంటారనమాట. సో ద క్వాంటిటీ నుంచి వాళ్ళు జల్లెడ వేస్తారు, అప్పుడు బరువైన రాళ్ళన్నీ ఉండిపోతాయి, మిగతావన్నీ కింద పడిపోతాయి. సో దే విల్ గో ఫర్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. ఓకే, హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్స్, దిస్ ఇస్ వేర్ ద క్యాపిటల్ స్టార్ట్స్, విచ్ ఇస్ వైటల్. ఇది చాలా ఇంపార్టెంట్ దేనికి, దేశం ఓకే ఎకనామిక్ గ్రోత్ అంటే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అంటే తెలివైన వాళ్ళు, ఆ హ్యూమన్ క్యాపిటల్ మనకి అవసరం. ఎందుకు, ఇలాంటి వాళ్ళు మన క్వాంటిటీలోంచి క్వాలిటీ తీసుకుంటాం. వీళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని జాయిన్ అవ్వడానికి చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. మళ్ళీ ఇలా నేను చెప్పినట్టు +2 అవ్వగానే మళ్ళీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ అంటే మన దేశం లాంటిది, డెవలపింగ్ అంటే మన ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి 5కి వచ్చాం, ఇప్పుడు 3 వరకు తీసుకొచ్చేద్దాం ఇండియన్ ఎకానమీ అంటున్నారు కదా, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ ట్రాన్సిషన్, దిస్ చేంజ్ ఈజ్ ప్లేగ్డ్. అంటే ఒక ప్లేగ్ అంటే ఒక అంటువ్యాధి వచ్చింది, ఒక వ్యాధి అన్నమాట, దాన్ని ఆపేస్తుంది. ఏంటంట, ఇట్స్ అ మిస్ మ్యాచ్ అంటే అనుకున్న దానికి దీనికి పొంతన కుదరట్లేదు. దేనికి, బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే కాలేజీలకు మంచి డిమాండ్ ఉంది, కానీ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అంటే స్టూడెంట్స్ దొరకట్లేదు. డిమాండ్ అయితే ఉంది కానీ సప్లై అయితే లేదు అని అంటున్నారు. ది ఎక్స్టెంట్ అంటే ఎంత దూరం అంటే ఇది, ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్సెస్ సీట్స్ అంటే కొన్ని కోర్సుల్లోని సీట్లు ఎక్కువైపోయాయి. ఇన్ సమ్ కోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని వ్యవస్థల్లోనైతే అసలు అడ్మిషన్స్ అవటం లేదు కొన్ని బ్రాంచుల్లో. ఎందుకంటే అందరికీ వేరే బ్రాంచ్ ఏదో కావాలి, ఆ బ్రాంచ్ కానీ ఒక కాలేజ్ దొరకపోతే ఇంకో కాలేజ్కి వెళ్ళిపోతున్నారు, మరి ఈ కాలేజ్ లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్సెస్ సీట్స్ ఇన్ సమ్ కోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద ఎక్సెస్ ఆఫ్ సమ్ సీట్స్ ఉండిపోయాయి సమ్ కోర్సెస్లో అండ్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని వాటిల్లోని షార్టేజ్ ఇన్ సమ్ అదర్. అరే ఏంటండి ఒక 100 పెట్టారు, 150 పెట్టవలసింది కదా ఈ కోర్సు మీ కాలేజీలోని అని అంటుంటారు. అంటే కొన్ని కాలేజీలోని సిఎస్సి 30 సెక్షన్లు ఉంటాయి, ట్రిపుల్ ఈ ఒక్కరోడు కూడా జాయిన్ అవ్వడు, మెకానికల్ మర్చిపోండి, సివిల్ అంటే కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలా తయారైపోయింది అనమాట, ఇలా తయారైపోయి ఇంజనీరింగ్ కాలేజీలు. కొన్ని వాటిల్లోనైతే ఎక్సెస్ సీట్స్ ఇన్ సమ్ కోర్సెస్ ఇన్స్టిట్యూషన్, కొన్ని వాటిల్లోని షార్టేజ్ ఇన్ సమ్ అదర్. దిస్ డిటర్మిన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఈ రాకపోవడం అన్నది కొంతమందికి కావాల్సిన కోర్సులు, వీళ్ళందరూ మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా ఎక్కువ మంది, వీళ్ళందరినీ ఏం చేసాం, సారీ అండి మీకు ఈ కోర్స్ అయితే రాదు కానీ అందరూ చెప్పారనమాట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఆలోచించండి, 1-2 కాదు, చాలామందిని ఇలాగా చాలా కాలేజీలు సారీ వీ కాంట్ గివ్ యూ అడ్మిషన్ అనేస్తున్నారు, మేము మీకు అడ్మిషన్ ఇవ్వలేమండి అని. అప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? ఓకే, ఇప్పుడు ఆథర్ గారు చూడండి, ఇక్కడి నుంచి ఆథర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. ఓకే, ఏమంటున్నారు? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఇన్ ద సిస్టమ్. పర్సిస్టెన్స్, చేసిన పని మళ్ళీ చేసి ట్రై టిల్ యూఆర్ సక్సెస్ఫుల్. పర్సిస్టెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఓకే, అలాగో పర్సిస్టెన్స్ ఎక్స్క్లూజన్లా తీసేస్తుంది అనమాట కాలేజీల్లోంచి. అంటే మాకు ఈ కోర్సులు లేవు, ఇవి వద్దండి, ఇవి మీకు సరిపోరు, మీకు మార్కులు లేవు, మేము అనుకున్న స్టాండర్డ్ రీచ్ అవ్వలేకపోతున్నారు. చూడండి ఎన్ని విధాలుగా పిల్లల్ని ఎక్స్క్లూడ్ చేసేస్తున్నారు. లీడ్స్ టు సినారియో ఆఫ్ కోర్సెస్ ఇన్ సమ్ డిసిప్లిన్స్. ఓకే, ఇది దేనికి దారి తీస్తుందంటే ఒక కొత్త వాతావరణం వస్తుంది. సినారియో ఆఫ్ కోర్సెస్ ఇన్ సమ్ డిసిప్లిన్స్, కొన్ని అంటే అన్ని సివిల్, అన్నీ ఇంజనీరింగ్, అన్ని మెడిసిన్ అవే కాదు, నర్సింగ్ ఉంది, ఫార్మసీ ఉంది, స్కల్ప్టింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది. సో వాటిల్లోని మనకి కొత్త సినారియో, ఒక కొత్త ఓర్వర్డ్లోకి వెళ్తుంది అనమాట. సినారియో ఆఫ్ కోర్సెస్ ఇన్ సమ్ డిసిప్లిన్స్
ఇవి ఎమర్జింగ్ యాజ్, ఇవన్నీ ఏంటంటే యాజ్ ద లాస్ట్ రిసార్ట్, అంటే ఇంకేమీ లేకపోతే ఈ కోర్సుల్లో జాయిన్ అవుదాం. దే ఆర్ ఎమర్జింగ్ యాజ్ లాస్ట్ రిసార్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎవరికంట? ఫర్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ పాపం వాళ్ళు అనుకున్న కోర్సులు దొరక్క, వాళ్ళు అనుకున్న కాలేజీలు దొరక్క, వాళ్ళు చదువుదాం అనుకున్న ప్లేసుల్లో సీట్లు లేక, ఇంకేమీ చేయలేక ఆఖరిగా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఏదో కోర్సు, కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త డిసిప్లిన్లు స్టార్ట్ అవుతున్నాయి, ఏమో దీంట్లో భవిష్యత్తు ఉంటుందేమో అని జాయిన్ అయిపోతున్నారు. ఓకే, లార్జ్ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్. కల్మినేటింగ్, ఇదంతా కలిపి ఎక్కడికి కల్మినేటింగ్, కమింగ్ టుగెదర్ ఎట్ వన్ పాయింట్, ఇదంతా ఒక దగ్గరికి వస్తుంది. కల్మినేటింగ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్, మనమే కొత్తగా క్రియేట్ చేసిన ఏమి, రిజర్వాయర్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్. అంటే రిజర్వాయర్ ఆలోచించండి ఫిజికల్గా మనం, యూ షుడ్ టేక్ ఇట్ హౌ ద ఆథర్ ఈస్ యూజింగ్ దిస్ మెటఫరికల్లీ. రిజర్వాయర్లో ఎంత నీళ్ళు అయితే ఉండిపోతాయో వర్షం పడినప్పుడు, ఓకే, అలాగా దర్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్స్. అందరూ అక్కడ ఆ కాలేజీలో ఎక్స్క్లూడెడ్, ఇక్కడ ఎక్స్క్లూడెడ్, ఇక్కడ ఈ కల్మినేట్ అవుతున్న అందరూ ఒక దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది, దీస్ ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ ఎక్స్క్లూడెడ్. దే బికమ్ అ రిజర్వాయర్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ కమింగ్ టుగెదర్ ఎట్ వన్ పాయింట్ as they did not get the course that they wanted to study. What a pity. Clear? So ఏదో కోర్స్లో జాయిన్ అవుతారు. సో రీసెంట్ ట్రెండ్స్ కొత్తగా వరవల్డ్ ఏంటంటే ఇండియాలోని మనకి బహిర్గతం చేస్తుంది. ఇట్ రివీల్స్ దట్ ది సోషల్ సైన్సెస్, అందరు ఇప్పుడు దేనికి వెళ్తున్నారండి, సోషల్ సైన్సెస్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి ద వన్ సచ్ లార్జ్ రిజర్వాయర్. సో ఏ కోర్సు దొరకకపోతే స్టూడెంట్లు ఆఖరికి దేనికి వెళ్తున్నారు, సోషల్ సైన్సెస్ కోర్సుకి వెళ్తున్నారు. ఆ టర్నింగ్ అవుట్ టు ది వన్ సచ్ లార్జ్, అది ఎంతమందినైనా తీసేసుకుంటారు సోషల్ సైన్సెస్. ఓకే, సోషల్ సైన్సెస్ ఎంతమందినైనా తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటారు ఆథర్, వాట్ ఈస్ ద ఆథర్ టెల్లింగ్ అస్ ద రీజన్స్, ఎందుకు ఎంతమంది సోషల్ సైన్సెస్ తీసుకుంటున్నారు. డిమాండ్ సప్లై మిస్ మ్యాచెస్. ఫస్ట్ ఆ కోర్సుకి డిమాండ్ ఉండాలి, సప్లై సరిపోతుంది, దీనికి దానికి పొంతను కుదరట్లేదు, మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఎక్కడ? ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. దిస్ అరైజెస్, ఎందుకు బయటపడుతుంది, ఇట్ ఈస్ కమింగ్ అవుట్. వై? బికాస్, ఐ విల్ నాట్ సే వై, బికాస్ డ్యూ టు ద ఇన్కాంగ్రుయెన్స్. అంటే కాంగ్రుయెంట్ అంటే రిలేటెడ్, ఇన్కాంగ్రుయెన్స్ అంటే నాట్ రిలేషన్. దర్ ఇస్ నో రిలేషన్ దేని మధ్యన, బిట్వీన్ ఆస్పిరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజ్లోనే ఆస్పైర్ అవుతారు, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని. అండ్ పేరెంట్స్, స్టూడెంట్సే కాదు పేరెంట్స్ కూడాను. అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ అండ్ సీట్స్. మనం అనుకున్న కోర్స్ రావాలి, అక్కడ మనం అనుకున్న సీట్లు ఉండాలి. లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ 215 అన్నారు అనుకోండి, మనం 216 వచ్చింది అనుకోండి, సారీ సార్ అనేస్తాడు. ఓకే సార్ చూడండి ఏమన్నా అవుతుందా, ఇదే కావదండి అయిపోయింది, అక్కడితో మూసేస్తారు వాళ్ళు. క్లియర్? అండ్ పేరెంట్స్ ఒక ఎత్తు అయితే ఆస్పిరేషన్స్, ద అవైలబిలిటీ ఇంకో ఎత్తు అనమాట. సో ఒకవైపు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇంకోవైపు ఏమున్నాయి, అవైలబిలిటీ. ఈ రెండు మిస్ మ్యాచ్ అయిపోతుంది. దర్ ఇస్ ఇన్కాంగ్రుయెన్స్, దర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ హియర్. సో దిస్ ఈస్ డిటర్మిన్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్. ఈ ఆస్పిరేషన్స్, అవైలబిలిటీ, స్టూడెంట్స్ పేరెంట్స్ ఒకటి ఆలోచిస్తున్నారు, కోర్సెస్ సీట్స్ ఇంకోలాగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు డిటర్మిన్ చేస్తారు, ఎవరు నిర్ధారిస్తారు? మార్కెట్ ఫోర్సెస్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అండ్ గవర్నమెంట్ పాలసీస్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు వాళ్ళు కీ ప్లేయర్లు అయ్యారనమాట. అదే కాకుండా గవర్నమెంట్లోని పాలసీస్ కూడా ఇంకో కీ ప్లేయర్ అయిందనమాట ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సో అందరికీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి ఉంటుంది, కానీ కోర్సులు తక్కువైపోయి, సీట్లు తక్కువైపోయి, పేరెంట్స్ స్టూడెంట్స్కి ఆస్పిరేషన్స్ ఎక్కువ, అందరికీ గవర్నమెంట్ కాలేజీలోనే కావాలి కానీ రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సో పర్పెచువల్ డిస్క్రిపెన్సీ, ఫర్ ఎవర్, పర్పెచువల్ రెయిన్ఫాల్ అంటూ ఉంటాం కదా. పర్పెచువల్ డిస్క్రిపెన్సీస్ అంటే ఎప్పటి నుంచో డిస్క్రిపెన్సీస్ అంటే లకూనాస్, గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో గ్యాప్స్ ఉండిపోయాయి. ఓకే, గ్యాప్లు ఎప్పటి నుంచో ఉండిపోయి, డిస్క్రిపెన్సీ ఇన్ ద లా అంటూ ఉంటాం కదా, డిస్క్రిపెన్సీ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పాలసీ. సో పర్పెచువల్, ఫర్ ఎవర్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద సిస్టమ్ లెడ్ టు 3 types ఆఫ్ ఎక్స్క్లూజన్. 3 విధాలుగా స్టూడెంట్లని వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసేస్తున్నారు. ఎన్ని విధాలు? 3 విధాలుగా ఎక్స్క్లూడ్ చేస్తున్నారు.
మొదటిది ఏమంటాడు, ఎక్స్క్లూజన్ డ్యూ టు ఎక్సెసివ్ కాంపిటీషన్. ప్రతి కోర్స్కి కాంపిటీషన్. ఫస్ట్ ఏమంటున్నారు ఆయన, ఎక్సెసివ్ అంటే ఎక్కువ కాంపిటీషన్. ఇంకోటి డబ్బులు లేక చదవలేకపోవడం, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్. 3 సబ్జెక్ట్స్ అండ్ కోర్సెస్. మనం అనుకున్న సబ్జెక్టులు దొరకవు, మనం అనుకున్న కోర్సులు దొరకవు చదువుదాము అంటే. ఈ 3 ఆర్ ద మెయిన్ రీజన్స్. ఓకే, ద ఫస్ట్ ఏది, ఎక్సెసివ్ కాంపిటీషన్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి ఒక్కరికి ఐఐటీలు ఇవే కావాలి కానీ జిప్మర్లు, ఏఎఫ్ఎంసి పూనా, లేకపోతే లేడీ శ్రీరామ్ కాలేజెస్, లేకపోతే జ్యోతి నివాస్, లేకపోతే మౌంట్ కార్మల్ కాలేజెస్, ఇవే కావాలి కానీ మామూలు కాలేజ్ ఎవరు జాయిన్ అవుదాం అనుకోవటం లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ద ఫస్ట్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యావ్, ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు చాలామందికి రావు అంటే కాంపిటీషను, దీంట్లోని మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఫిల్టరింగ్ మెకానిజం. అంటే మనల్ని ఒక ఫిల్టర్లో వేస్తారు, అలాగా మల్టిపుల్ రౌండ్స్, ఎక్కడో దగ్గర మనం దొరికిపోతాం. ఇవన్నీ తట్టుకొని రేస్తే సూపర్, కమ్ జాయిన్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో విచ్ హ్యావ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఫిల్టరింగ్ మెకానిజం. ద ఫ్యాక్ట్ దట్, వాస్తవం ఏంటంటే దీస్ ఆర్ ఫ్యూ, ఇవి చాలా తక్కువ అండ్ దే కమాండ్. ఈ కాలేజ్లో జాయిన్ అయితే పేరెంట్స్ అందరూ, మా అబ్బాయి ఐఐటీలో చదువుతున్నాడు, మా వాడు ఐఏఎంలో ఉన్నాడండి, మా వాడు ఏఎఫ్ఎంసి పూనా అండి, మా అమ్మాయి మౌంట్ కార్మెల్లో చదువుతుందండి, అది చెప్పుకోవడం ఒక హై పాయింట్ అనమాట. ఎవరికి, పేరెంట్స్కి. ఫ్యూ అండ్ కమాండ్ హై సోషల్ ప్రెస్టీజ్. ఓకే, హై సోషల్ ప్రెస్టీజ్. మనం ఇప్పుడు మధ్యకాలంలో ఐఐటి ఖరగ్పూరా అంటున్నారు. ఎందుకు, ప్రతి ఒక్కరికి సుందర్ పిచాయ్ అక్కడి నుంచి పాస్ చేయడం తెలుసు అనమాట. అంటే మన వాళ్ళు కూడా సుందర్ పిచాయ్ అయిపోతాడు అన్నంత లెవెల్లోని పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. అలాగ సోషల్ ప్రెస్టీజ్ వచ్చింది ఆ కాలేజెస్కి, ఐఐటీస్కి. అండ్ పోల్ పొజిషన్, అంటే మనం రన్నింగ్ రేస్లో పోల్ పొజిషన్ అంటాం కదా, ఆథర్ చాలా బాగా వాడారు. పోల్ పొజిషన్ నెంబర్ 1, 2, 3. ఓకే, ఆన్ ద విన్నర్స్ పోల్ ఉంటుంది చూడండి. పోల్ పొజిషన్ అని ఇలాగా ఒకటి ఇలా ఉండి, ఓకే, ఇక్కడ విన్నర్ నిలబడతాడు. 2 is right is second, 2 is left is third. క్లియర్? సో పోల్ పొజిషన్స్ కూడా చూసుకోవాలి. మన వాడు టాప్లో చదువుతున్నాడా, 2, 3, టాప్ 3లోనే ఉండాలి, టాప్ 5లో కూడా ఉండకూడదు. ఓకే, పోల్ పొజిషన్ ఎక్కడ, ఇన్ ద లేబర్ మార్కెట్. ఒకసారి చదువు అయిపోగానే వీడు 10కి వచ్చినప్పుడు లేబర్ మార్కెట్లో ఎలా చూస్తున్నారు, ఎందుకంటే ఇంటెన్సిఫైజ్ కాంపిటీషన్. ఒక్కసారి ఇంజనీరింగ్లో, బీకామ్లో, బీఏలో, సిఏలో పాస్ అయ్యి బయటకు వచ్చారనుకోండి, అప్పుడు కాంపిటీషన్ ఫేస్ చేయాలి. అప్పుడు ఈ ప్రీమియర్ కాలేజీలో చదివిన వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు, ప్లీజ్ కమ్ అంటారు. ఓకే, ఇంటెన్సిఫైజ్ కాంపిటీషన్ టు ఎంటర్. ఇది తద్వారా ఎటువైపుకు దారి తీస్తుంది, రిజల్టింగ్ ఇన్, ఓకే, ఆథర్ ఏమన్నారు, రిజల్టింగ్ ఇన్ ఈ పోల్ పొజిషన్స్ ఇవన్నీను. ఓకే, రిజల్టింగ్ ఇన్ ఆఖరికి ఏమవుతుంది, ఫోకస్డ్ ఎలిమినేషన్. వీడు పనికిరాడు తీసేయండి, వీళ్ళు పనికి వస్తారు ఉంచండి, వీళ్ళు డైసీగా ఉన్నారండి ఆలోచిద్దాం వెయిటింగ్ లిస్ట్లో పెట్టండి. ఫోకస్డ్గా ఎలిమినేట్ చేసేస్తున్నారు అనమాట, ఫోకస్డ్ ఎలిమినేషన్. సెకండ్ ఏంటి ఏమన్నాను నేను, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఇస్ కామన్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం చదువుదాము అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి కష్టం ఏంటి, ఫీ ఫిక్సేషన్ ఈజ్ నాట్ బౌండ్ బై స్టాచ్యుటరీ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ ఇంత ఫీజు అని పెట్టింది అనుకోండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దాన్ని డబుల్ చెప్పచ్చు, ట్రిపుల్ చెప్పచ్చు. ఎందుకు, మేము అంతకన్నా మంచి క్వాలిటీ ఇస్తామండి. క్లాస్ రూమ్స్ ఆర్ ఆల్ ఎయిర్ కండిషన్, యూ హ్యావ్ ప్లగ్ అండ్ ప్లే క్లాసెస్, వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్ ల్యాబొరేటరీ, we have outdoor games, we have experts coming and talking, we have a seminar hall, we have a conference room, we have students inter-college festivals and paper presentations. ఇవన్నీ చెప్తారనమాట. మా దగ్గర 40 మంది పిహెచ్డీలు ఉన్నారు, మా ఇంటర్నేషనల్ పేపర్స్ రాశారు మా స్టూడెంట్స్, చాలా కాంపిటీషన్లో నెగ్గారు, ఇవన్నీ చెప్పుకుంటారనమాట. సో దే డోంట్ ఫాలో, దే ఆర్ నాట్ బౌండ్ బై ద స్టాచ్యుటరీ రెగ్యులేషన్. మీరు ఇంతే కలెక్ట్ చేయాలి ట్యూషన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో అప్పుడు ఏమైంది, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇక్కడ. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఫీ ఫిక్సేషన్ ఇస్ నాట్ బౌండ్ బై స్టాచ్యుటరీ రెగ్యులేషన్స్ అండ్ ఈజ్ ఆఫన్ akin to dynamic pricing, close to, in comparison with the dynamic pricing in other services. Akin and author garu vadaru ante in comparison.
అకిన్ అంటే ఏంటి? ఇన్ కంపారిజన్ విత్. ఓకే, ఇన్ కంపారిజన్ విత్. సో అకిన్ టు వాట్? ఇట్ ఈస్ అకిన్ టు డైనమిక్ ప్రైజింగ్ ఇన్ అదర్ సర్వీసెస్. చదువే కాకుండా మేము చాలా ఇస్తామండి కో-కరిక్యులర్ యాక్టివిటీస్, మరి వీటిలన్నిటికి డబ్బులు అవుతాయి అన్నారనుకోండి. ఏదైతే 20,000 30,000కి అయిపోద్దో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే 44 లక్షలు అవుద్ది, 5 లక్షలు అవుద్ది. క్లియర్? దెర్ ఆర్ సమ్ ప్రీమియర్ స్కూల్స్ ఇన్ ఇండియా దట్ ఛార్జ్ 16 to 20 lakhs పర్ యానం. స్కూల్స్ 8th 9th 10th 11th 12th 8th నుంచి అలా పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. క్లియర్? సో ఇట్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐమ్ టెల్లింగ్. సో మామూలు వాళ్ళు అలాంటి కాలేజ్ స్కూల్స్లోనే అఫోర్డ్ చేయలేము. సో నెక్స్ట్ ఏమంటారు? రిడక్షన్ ఇన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ గ్రాంట్. మూడోది ఏమంటున్నాడు వాడు? గవర్నమెంట్ ఇన్నాళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అని వచ్చేవి, జేఆర్ఎఫ్ అండ్ ఎస్ఆర్ఎఫ్ స్కాల్స్ అనేవాళ్ళవి. ఓకే, యూజీసీ గ్రాంట్స్ వచ్చేవన్నమాట రీసెర్చ్ స్కాలర్స్కి. క్లియర్? ఇప్పుడు గవర్నమెంట్ ఫైనాన్షియల్ గ్రాంట్స్, యూజీసీ యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్, రిడక్షన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ గ్రాంట్స్ టు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ తగ్గిపోయింది. హ్యాస్ పుష్డ్, అప్పుడు తగ్గిపోగానే ఏమవుద్ది? గవర్నమెంట్ కాలేజీలు ఏమవుతాయి? హ్యాస్ పుష్ ద ఇన్స్టిట్యూషన్స్ టు రిసార్ట్ టు సెల్ఫ్ ఫైనాన్సింగ్. మీకు మీరే డబ్బులు పెట్టుకుని చదవండి. అయ్యా మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్కి వస్తున్నారంటే, లేదండి గవర్నమెంట్కి ఏమైందంటే ఫైనాన్షియల్ గ్రాంట్స్ తగ్గించారు. ఓకే, అప్పుడు ఏమైంది? ఈ ఇన్స్టిట్యూషన్లు మీకేమని చెప్తున్నాయి? సార్ మీరు కోర్స్ అవుతారా, మీరు ఫండ్ చేసుకుని చదివండి. ఫండ్ చేసుకుని చదవడం ఏంటంటే మా దగ్గర గ్రాంట్స్ లేవండి. సో ఇన్స్టిట్యూషన్ రిసార్ట్ టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ త్రూ హయ్యర్ ఫీజ్, ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తారు. ఆ కోర్స్ అయితే వాడికి స్తోమత లేదు కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వస్తానంటుంటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి ఫైనాన్షియల్ గ్రాంట్స్ తగ్గిపోతే వాడు ఏమంటాడు? నీకు నువ్వే ఫండ్ చేసుకుని చదువుకో. అప్పుడు ఏమవుతుంది? వాడికి ఫీజు పెరుగుతుంది. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. an equation within an equation anamata. So the third kind of exclusion is due to systematic issues, as there are availability of courses and institutions get concentrated in some specific regions. Okay, ఇవేమైపోయి ఒక స్పెసిఫిక్ రీజియన్లోనే ఉంటాయి. అంటే మనకి మీరు అంటే ఆంధ్రాలోని మెడిసిన్ చదవాలి అనుకుంటే గోశాలలో పెట్టేయండి, వచ్చేస్తుంది. నారాయణలో చదివించండి, ఫిడ్జీలో చదివించండి, ఐఐటి వచ్చేస్తుంది. చూడండి, సో ఇట్ ఈస్ నౌ కాన్సన్ట్రేటెడ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ రీజన్స్ ఓన్లీ, విత్ అదర్ రీజన్స్ హ్యావింగ్ జానరిక్ కోర్సెస్ అంటే రెగ్యులర్ కోర్సెస్, జానరిక్ కోర్సెస్, రన్ ఆఫ్ ద మిల్ ప్రోగ్రామ్స్ విత్ అవుట్డేటెడ్ టాపిక్స్ అండ్ సిలబస్. జానరిక్ అంటే ఆథర్ గారు ఏమన్నారు? జానరిక్ కోర్సెస్ అంటే ఏంటి? అవుట్డేటెడ్. ఓకే, అండ్ టాపిక్స్ కూడాను, సిలబస్ కూడా ఎప్పటిదో, అంటే గాంధీ గారు ఇండియా వచ్చినప్పుడు, అంటే అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం కూడా రాలేదు, అలాంటి కోర్సులు అవైలబిలిటీలో ఉంటాయి. అవి ఈ రోజుల్లో ఏం పనికి వస్తాయి? ఓకే, సో ద ప్రివలెన్స్ ఎగ్జిస్టెన్స్. ప్రివలెన్స్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్. సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ 3 types ఆఫ్, చెప్పాను కదా ఆ 3 types ఆఫ్ ఎక్స్క్లూజన్ ఏంటి మనకి? ఒకటి ఏమన్నారు? ఓకే, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కాదు. ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు? దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ 3 types ఆఫ్ ఎక్స్క్లూజన్. ఒకటి ఎక్సెసివ్ కాంపిటీషన్, 2 ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, 3 సబ్జెక్ట్స్ అండ్ కోర్సెస్. సో these are the quality of the prevalence of these 3 types of exclusions underestimates. Undermine ante enti? Underestimates. Ain't underestimate చేస్తుంది? ఓకే, underestimates the quality of human capital in the long run. ఓకే, ఇప్పుడు వీళ్ళు కానీ ఒక 30-40 ఏళ్ళు కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో పాస్ అయిన వాళ్ళు కానీ మన ఉద్యోగం తీసుకుంటే, అబ్బాయి ఇది చల్లని కానండి, అనవసరంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, టైం వేస్ట్, కొద్ది డబ్బులైనా మంచి కుర్రాన్ని తీసుకుందాం, వీడికి ఎంత నేర్పినా ఎక్కటం లేదండి. సో అలాగే అయిపోయింది అనమాట. క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఏమవుతుంది? ఇన్ ద లాంగ్ రన్ ఈస్ అండర్ ఎస్టిమేటెడ్. అసలు వాళ్ళు ఉండొచ్చు జ్ఞానం, కానీ వాడు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయ్యాడు కాబట్టి మనకు పనికిరాడేమో అనుకుని మనమే ముందుగానే ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాం, వీళ్ళు పనికిరారు, వీళ్ళు వద్దు మనకి అని. చూసారా? సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏమంటారు ఆథరు? అకార్డింగ్ ద 21-22 ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, ద గ్రోత్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే జాయిన్ అవ్వడం కోర్సులు
enrollment during 2017-18 to 21-22 for the UG program అంటే undergraduate program level is 4.1 and PGకి ఎంత ఉందండి పోస్ట్ గ్రాడ్యుయేట్కి it is 5.9. The Bachelor of Arts program BA అంటుంటాం కదా which has the highest enrollment ఎక్కువ దేనికి అవుతున్నారు జనాలు BAకి అవుతున్నారు highest. ఓకే at the UG program registered an increase of 15% పెరిగింది. From 2017 there is an increase of 26.5 in the Master of Arts. సో రెండు ప్రోగ్రాంలు పెరిగాయి. యూజీ ప్రోగ్రాంలో పెరిగింది, పీజీ ప్రోగ్రాంలో కూడా పెరిగింది. ఓకే 15 అక్కడ 4.1 to 5.9 అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది 15 నుంచి అంటే 4.1 15 అయింది, 5.9 26.5 అయ్యింది. ఓకే ఫ్రమ్ 2017 to 2021. సో ఇది 2017 అన్నారనుకోండి, ఈ రెండు పెట్టుకుందాం. అది పీజీకి, ఇది యూజీకి. అదే 2021-22 అన్నాం అనుకోండి, ఓకే ఇది దేనికి ఇది వెళ్ళి మనకి ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ద మాస్టర్స్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు ద యూజీ ప్రోగ్రామ్. ఎంత బాగా పెరిగిందనమాట. ద షేర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ BA ఇన్ టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ BA, BSc, BCom ఇస్ 51%. సో ఎక్కువ మంది ఏది చదువుతున్నారు, BA చదువుతున్నారు. BSc, BCom కాదు, దే ఆర్ ప్రిఫరింగ్ BA ఇన్ రెగ్యులర్ మోడ్, అంటే రోజు కాలేజ్కి వెళ్ళి రావడం. 75% మంది డిస్టెన్స్ మోడ్కి రెడీ అయిపోయారు BA చదవడంలో. ఓకే వైల్ ద కరస్పాండింగ్ షేర్ ఆఫ్ MA ఇస్ 12% రెగ్యులర్, ఓకే అండ్ 42% డిస్టెన్స్ మోడ్. అక్కడ రెగ్యులర్ ఏమొచ్చి 51, డిస్టెన్స్ మోడ్ 75. ఇక్కడ రెగ్యులరు 12% మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో అండ్ డిస్టెన్స్ 42. ద లార్జర్ షేర్ ఎక్కువ షేర్ అండ్ లోవర్ ట్రాన్సిషన్ చేంజ్ ఇది ఇండికేట్, ఇది ఏంటి మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అంటే ఇంకేదేం తెలియజేస్తుంది, ఇలా వెళ్తున్నారండి కోర్సులకి జనాలు అన్నారనుకోండి, అప్పుడు ఇది మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తుందంటే ద లార్జెస్ట్ షేర్ అండ్ లోవర్ ట్రాన్సిషన్ ఇండికేట్స్ మనకి ఏం చూపెడుతుందంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఓకే దట్ BA ప్రోగ్రామ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి అ జానరిక్ పూల్. ఇదేంటిది జానరిక్ పూల్. సో జానరిక్ పూల్ అనగానే ఏమైంది ఆథర్ గారు, అవుట్డేటెడ్ టాపిక్స్ అండ్ సిలబస్. జానరిక్ పూల్ అంటే ఏంటి, ఎక్కువ మంది ఏది చదువుతున్నారండి BA అంటే ఏంటి, పనికొచ్చేదా, అవుట్డేటెడ్ అండ్ ఎందుకు పనికిరాని సిలబస్ చదువుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఏమన్నారు ఆథర్ చూడండి, దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ద జానరిక్ పూల్ అకామిడేటింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకు ఇంతమంది స్టూడెంట్లు BA తీసుకుంటున్నారు, దే ఆర్ ఎక్స్క్లూడెడ్. వాళ్ళు అనుకున్న కోర్సుల్లో వాళ్ళకి అడ్మిషన్ రావట్లేదు. అయ్యా రీజన్ ఏంటి, వెరైటీ ఆఫ్ రీజన్స్. 1-2 ఏంటి, మేము 1000 చెప్పగలం. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కథ చెప్తాడు ఎందుకు హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అన్నది. క్లియర్ నా ఇప్పుడు ఏమంటారు, సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమంటుంది మనకి, ద సర్జ్ ఆఫ్ ఎంపెరికల్ ఓరియంటేషన్, సర్జ్ మూవింగ్ ఫార్వర్డ్. ఎంపెరికల్ మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏ చదువుతున్నా ఇట్ ఈస్ టు బి ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్. యూ షుడ్ హ్యావ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. వావ్ దట్స్ ఎంపెరికల్. V² - U² = 2AS అంటే ఎందుకు అని చూపెట్టాలి. సో అంత బ్యూటిఫుల్గా మనకి ఇప్పుడు ఓరియంటేషన్లు అన్నీ ఎంపెరికల్ వైపు వెళ్ళిపోయాయి. అది బాగా పెద్ద సునామీ కెరటంలో తనుకెళ్ళిపోతుంది. సో దే ఆర్ స్టార్క్ డిఫరెన్సెస్. స్టార్క్ అంటే బేర్, నేకెడ్, మనకి ప్రస్ఫుటంగా నగ్నంగా అలా కనబడుతుంది అనమాట, బేర్గా. ఓకే నగ్న సత్యం అంటాం కదా, అలా కనబడుతుంది మనకి. ఓకే ఏమని, ద స్టార్క్ డిఫరెన్సెస్ ఇన్ ప్రిఫరెన్సెస్. పిల్లలకి ప్రిఫరెన్స్లు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది మనకి. ఏమని, ఫర్ కోర్సెస్ విద్ ఇన్ ద సోషల్ సైన్సెస్. మళ్ళీ చూడండి సోషల్ సైన్సెస్ తీసుకుంటున్నారు అందరూను, అందులో కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్లు ఉన్నాయి, కోర్స్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. సో సోషల్ సైన్సెస్ తీసుకున్నా మళ్ళీ అందులో కూడా ప్రిఫరెన్స్ కోర్సెస్. ఇక్కడ కూడా 3 థింగ్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఫస్ట్ ఏంటి, దేర్ ఇస్ అ రైజ్ ఇన్ పాపులారిటీ ఫర్ కోర్సెస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నారు ఆథర్ గారు, రైజ్ ఇన్ పాపులారిటీ ఫర్ కోర్సెస్ విత్ మోర్ ఎంపెరికల్ ఓరియంటేషన్. ఎందుకంట, ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్ కోర్సెస్ అవుతున్నారు. ఎంప్లాయబిలిటీ, ఇలాంటి వాళ్ళకి ఏమొస్తుంది, వెంటనే ఉద్యోగం వస్తుంది.
ఎంప్లాయబిలిటీ ఫర్ సచ్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ పర్సీవ్డ్, థాట్ ఆఫ్, వస్తుంది అనే ఆలోచన అనమాట, థాట్ ఆఫ్ టు బి హయ్యర్. ఇలాంటి వాళ్ళకి ఎంపెరికల్ ఓరియంటేషన్ ఉండే చదువు చదివే పిల్లలకి ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి, బాగా దండిగా ఉన్నాయి, బాగా జాస్తిగా ఉన్నాయన్నమాట. కోర్సెస్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ప్రిఫర్డ్ మోర్ ఆన్ దిస్ గ్రౌండ్. ఏ గ్రౌండ్? ఎంప్లాయబిలిటీ గ్రౌండ్. వెన్ కంపేర్ టు కోర్సెస్ ఇన్ ఆంథ్రపాలజీ, స్టడీ అబౌట్ మ్యాన్కైండ్, ఆర్ సోషాలజీ. ఆంథ్రపాలజీ సోషాలజీలోని చదవచ్చు కానీ ఎంప్లాయబిలిటీ అంతగా లేదు. సో ఇప్పుడు సెకండ్, దేర్ ఈజ్ అన్ ఓవర్ ఎంఫసిస్. అంటే పేరెంట్స్, స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరూ ఒకదాని మీదే స్ట్రెస్ చేస్తున్నారు, యాక్సెంచువేట్ చేస్తున్నారు. ఇది చదువు వచ్చేస్తుంది, ఇది చదువు సూపర్ ఉంటుంది, చదువు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, చదువు సెటిల్ అయిపోవచ్చు. ఐ డోంట్ నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్ డౌన్, బట్ దే విల్ టెల్ యూ దట్ దీస్ కోర్సెస్ విల్ సెటిల్ యూ డౌన్ అని. ఓవర్ ఎంఫసిస్ ఆన్ అక్వైరింగ్ పాలసీ ఇంటర్వెన్షన్ స్కిల్స్. ఓకే, పాలసీని ఇంటర్ప్రెట్ చేసేయాలి, దాన్ని అసలు ఆ నైపుణ్యం మనం పెంచుకోవాలి. పాలసీలు చదవగలగాలి, పాలసీలు చదివేసి దీనివల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి చెడు జరగచ్చు, ఏంటంటే చేయొచ్చు. ఒక విషయాన్ని విషయ పరిజ్ఞానం బాగా పెంచుకోవాలన్నమాట, విషయ పరిజ్ఞానం బాగా పెంచుకోవాలి. సో ది ఎక్స్పెక్టేషన్ దట్ సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ నీడ్ టు డెవలప్. సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం డెవలప్ చేయాలండి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది అసలు ఎవరిది మెయిన్గా? ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్ది. కానీ పాపం చూడండి, సోషల్ సైన్స్ స్టూడెంట్స్ కూడాను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెచ్చుకోవాలి. అకిన్ టు, వెరీ సిమిలర్ టు, ఏమన్నాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సినంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఈ రోజుల్లో ఉండాలి. ఉంటేనే ఎంప్లాయబిలిటీ వస్తుంది. హయ్యర్ అని జనాలు పర్సెప్షన్, దర్ వ్యూ పాయింట్ అనమాట, హ్యాస్ గ్రోన్. కాలక్రమేణా ఇదంతా ఏమైంది? హ్యాస్ గ్రోన్, బాగా పెరిగిపోయింది ఓవర్ టైం, రిజల్టింగ్ ఇన్ నారోవర్ స్పెషలైజేషన్స్. ఇది ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సోషల్ సైన్స్ వాళ్ళకి కూడా ఉండాలి అంటే అప్పుడు స్పెషలైజేషన్లు రోజు రోజుకి ఎలా తగ్గిపోతుంది అంటే, డెంటిస్ట్రీ అంటే ఆ డెంటల్ డాక్టర్. ఇప్పుడు అలా కాదు, మ్యాక్సిలో ఫేషియల్, పెరియోడాంటిస్ట్, ఆర్థోడాంటిస్ట్, ఏవేవో డాంటిస్ట్లు వచ్చాయి. ఒక ఉత్తి బీడిఎస్ అయితే సరిపోదు, ఎండిఎస్తో మళ్ళీ స్పెషలైజేషన్లు చేయగలగాలన్నమాట. అప్పుడు వాడికి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎక్కువ వస్తున్నాయి. అది ఓన్లీ నేను ఎగ్జాంపుల్, నేను అనాలజీ డ్రా చేస్తున్నాను. అలాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండే సోషల్ సైన్స్ స్టడీస్ కానీ చేస్తే ఒక స్టూడెంటు ఆ తెలివితేటలు ఎంతవరకు బాగుండాలంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఉండే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంత తెలివితేటలు ఉంటే ఈ రోజుల్లోని అది పెరిగిపోయింది కాలక్రమేణా. అప్పుడు పిల్లలు ఏం చేయాలి? సోషల్ స్టడీస్ తీసుకున్న నారోవర్ అయిపోతుంది స్పెషలైజేషన్. అంటే చాలామందిని ఎక్స్క్లూడ్ చేసి మనం ఈ కోర్స్ అయితే మనకి ఇలాంటి భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళకి ఒక దిశానిర్దేశకత సీనియర్సో, ఆన్లైనో, లేకపోతే ఇంటర్నెట్టో, లేకపోతే ఎంప్లాయబిలిటీ సైట్స్ లైక్ లింక్డ్ఇన్ అని ఇలాంటివన్నీ చెప్తున్నాయి. ఇవి చేయండి బాగుంటాయి, అవి చేయండి బాగుంటాయి, ఇది చేస్తే మీకు ఎంత ఫ్యూచర్ ఉంటుంది, ఇలాగన్నమాట. క్లియర్, రిజల్టింగ్ ఇన్ నారోవర్ స్పెషలైజేషన్ విద్ ఇన్ ద సోషల్ సైన్సెస్. సోషల్ సైన్స్ అనే దాంట్లోనే, ఆ చట్రంలోనే వీళ్ళు ఇంకా స్పెషలైజేషన్ వెళ్ళిపోతున్నారు. థర్డ్ ఏమంటారు ఆథర్ గారు? థర్డ్గా ఏంటంటారు ఆయన? థర్డ్ ఏంటంటే చూడండి, వాట్ ఈస్ థర్డ్ వన్ ఈస్ సెయింగ్? థర్డ్, దెర్ ఈస్ అన్ ఎమర్జెన్స్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. వెరీ గుడ్. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చి ఏమయ్యాయి? దే ప్రామిస్ టు ప్రొవైడ్ గ్లోబల్ ఎడ్యుకేషన్. మీకు అసలు అబ్రాడ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మా కాలేజ్లో కూడా వాతావరణం. ఒక 40-50 ఎకరాలు, సువిశాలంగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, నేర్చుకోవడానికి స్పెసిఫిక్గా ఉంటుంది, పెద్ద పెద్ద రూమ్స్, బాగా బ్రీజీ రూమ్స్, క్లాస్ రూమ్కి 40 మందే, ఒక టీచరు. మీరు రండి, చూడండి, ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలోని మీకు మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మీరు హాస్టల్ అయితే మీరు 5 స్టార్ హోటల్ లాంటి ఫుడ్ పెడతాం. ఇవన్నీ మొదలెట్టేస్తారు కాలేజీలు. సో ది గివింగ్ యూ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ హ్యాస్ జనరేటెడ్ డిమాండ్. ఈ డిమాండ్ ఎవరు జనరేట్ చేశారండి? ఫ్రమ్ ఎ నారో, అంటే చాలా తక్కువ మంది, ఫ్రమ్ ఎ నారో సెక్షన్ ఆఫ్ ఎఫ్లూయెంట్ పాపులేషన్. వీళ్ళనే మనం నీష్ అని అనొచ్చు. అంటే అందరికీ నీష్ పేరెంట్స్,
అంటే అందరికీ 40 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు 2 కోట్ల కార్లు ఉండవు. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కోర్సులు చదువుతా, స్పెషలైజేషన్ చదువుతా, వాళ్ళకి మళ్ళీ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో నేర్పుతున్నారనమాట. వీళ్ళందరూ ఎవరు? ఎఫ్లూయెంట్ పాపులేషన్, అంటే బాగా ధనికులు. ఎఫ్లూయెంట్, వెల్దీ. వీళ్ళు ఎవరండి? ఎఫ్లూయెంట్ అంటే వెల్దీ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళకి ఇంత అంత కాదు, చాలా. ద వెరీ వెల్దీ పీపుల్, దే ఆర్ వెరీ వెల్దీ పీపుల్. వెల్దీ పీపుల్. ఐరానికల్లీ, ఐరనీ అంటే ఇట్స్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఐరానికల్లీ ఈజ్ పాస్డ్ ఇంగ్లీష్ బట్ ఈ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటాం కదా. ఐరానికల్లీ, సర్కాస్టిక్ వే ఆఫ్ టెలింగ్ ఇట్. సో ఐరానికల్లీ కోర్సెస్ విచ్ ఆర్ డిమాండెడ్ ద లీస్ట్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. చూడండి, అక్కడ ఏదైతే తక్కువ డిమాండ్ ఉంటుందో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లోని, తక్కువ డిమాండ్, ఓకే, విచ్ ఆర్ డిమాండెడ్ ద లీస్ట్, సచ్ యాజ్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్. ఈ 3 పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఎవ్వరు తీసుకోరు. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి దే ఆర్ ఇన్ హై డిమాండ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీ. లేడీ శ్రీరామ్, పొలిటికల్ సైన్స్. ఓకే, లేడీ శ్రీరామ్ పొలిటికల్. వెంకటేశ్వర కాలేజ్, ఇట్స్ వెరీ నైస్ అండి, ఢిల్లీలోని. మీరు మౌంట్ కార్మెల్లో జర్నలిజం అండ్ మ్యాస్ కామ్, సూపర్ అండి. ఓకే, చూడండి ఎలా వచ్చాయి పేర్లు. ఎకనామిక్స్ మేజర్ చేద్దాం అనుకుంటున్నానండి. వై డోంట్ యు జాయిన్ క్రియా? క్రియా ఇస్ అ ఫ్యాంటాస్టిక్ యూనివర్సిటీ. ఇలా చెప్తున్నారు జనాలు మనకి. అశోక ఇస్ వెరీ గుడ్ అండి. ఆర్ యు గో టు టైమ్స్ ఆఫ్ ఇండియాను, చాలా బెనెట్, చాలా బాగుంది నోయిడాలోని అంటారు. ఇంకోళ్ళు ఎవరు వస్తారు, ముంజల్ ఇంకా బాగుందండి గుర్గావ్లోని అంటారు. సో పీపుల్ ఆర్ నౌ ప్రమోటింగ్, ప్రైవేట్ కాలేజెస్ ఆర్ నౌ ప్రమోటింగ్ దట్ ద లీస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవవి? ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ హ్యావ్ బికమ్ హై డిమాండెడ్ కోర్సెస్ ఇక్కడ ఇన్ దీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఎందుకంటే ఇవి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ దే హ్యావ్ బికమ్ ఎన్క్లేవ్స్. ఓకే, ఒక క్లస్టర్ అనమాట, ఒక ఎన్క్లేవ్, గేటెడ్ కమ్యూనిటీ లాగా. ఎవరికి? ఈ గొప్ప వాళ్ళందరికీ. ఈ గొప్ప వాళ్ళందరికీ ఎందుకు? హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం మేము. హై క్వాలిటీ, హయ్యర్ క్వాలిటీ. సో ఎన్క్లేవ్స్ ఆఫ్ హయ్యర్ క్వాలిటీ ఫర్ ది ఎఫ్లూయెంట్. ఎఫ్లూయెంట్ అందరికీ అడిగితే ఆ కాలేజ్ జాయిన్ అవ్వ, సూపర్ ఉంటుంది అంటారు. వెల్హామ్ గర్ల్స్ అంటారు, లేదా డెహ్రాడూన్ అంటారు, లేకపోతే మేయో అంటారు. అసలు మామూలుగా మాట్లాడరు అనమాట. సో హై అండ్ కాలేజెస్ గురించి, స్కూల్స్ గురించి చెప్తారు వాళ్ళు. ఇంప్రూవింగ్ క్వాలిటీ, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద సోషల్ సైన్సెస్ కదా. ఇప్పుడు మనం సోషల్ సైన్సెస్ సరైనయింది కాబట్టి ద లెన్స్ ఫర్ అబ్జర్వింగ్, అంటే మనం దీన్ని కానీ దూరంగా నిలబడి చూస్తే ఎలాంటి లెన్స్లోని చూడాలంటే మనం, ఓకే, అండ్ అండర్స్టాండింగ్ చేంజెస్ ఇన్ సొసైటీ. సొసైటీలోని, సమాజంలో జరిగే మార్పులన్నీ చూడాలి అనుకుంటే ఎకానమీ అండ్ పాలిటీ. ఓకే, అండర్స్టాండింగ్ చేంజెస్ ఎక్కడెక్కడ? సమాజంలోని, ఆర్థిక వ్యవస్థలోని, పాలిటీ, పీపుల్. ఓకే, పీపుల్ గురించి. నీడ్స్ అండ్ ఓవర్హాల్, ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్ కంప్లీట్లీ. నీడ్స్ ఏంటి? అండ్ ఓవర్హాలింగ్ అట్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్లోని మార్పులు జరగాలి, అన్ని లెవెల్లోని మార్పులు జరగాలి. ఎందుకంటున్నాడు ఆథర్ గారు? హైయర్ ఎడ్యుకేషన్ ద సోషల్ సైన్సెస్ ద లెన్స్ ఫర్ అబ్జర్వింగ్, ఓకే, అండ్ అండర్స్టాండింగ్ చేంజెస్. అండ్ అండర్స్టాండింగ్ చేంజెస్ ఎక్కడెక్కడ చూడాలండి? అండర్స్టాండింగ్ చేంజెస్ సమాజంలో, ఎకానమీలోని. ఓకే, మూడోది ఏమన్నారు? పాలిటీ అంటే ఏంటి? a form or process of civil government or constitution, okay, an organization where the society is a state as a political entity. Okay, ivannitlo neenu needs a complete change at all levels. Quantity expansion to accommodate excluded. ఎక్కువ మందిని తీసేసుకుందాం, ఎక్స్పాండ్ చేసేద్దాం. ఎందుకు? ఈ ఎక్స్క్లూడెడ్ ఆస్పిరెంట్స్ అందరినీ మన దగ్గర అకామిడేట్ చేసేద్దాం, మన కాలేజ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్ అదర్ డిసిప్లిన్స్, ఆఫ్ అదే కాదు మిగతా అన్ని డిసిప్లిన్స్ ఆఫ్ స్టడీలోని నీడ్స్ టు బీ ఫాలోడ్ అప్ విత్ కాన్సర్టెడ్. అందరూ కలిపి కుమ్ముకొని కూర్చొని విజ్ఞులు, జ్ఞానులు, ప్రాజ్ఞులు అందరూ, సార్ ఇలా కాదండి, కోర్సులు అన్నీ మారాలి సార్. ఆ కోర్స్ చేస్తే వాడికి ఉద్యోగం రావాలండి, ఉద్యోగం వచ్చేవే వెళ్దాం. ఏమంటున్నారు? అకాడమియా ఇండస్ట్రీ ఇంటర్ఫేస్. ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్ని వచ్చి, ఇఫ్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ యూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్
అని చెప్పాలి వాళ్ళు. అప్పుడు సిలబస్ని మార్చాలి. వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్ని ఉద్యోగ అవకాశాల కోసమైనా, అంటే సర్వీస్ ఓరియంటేషన్, లేదా వాడికి వాడే ఒక స్టార్టప్ పెట్టుకునేటట్టు అలాంటి జ్ఞానమైనా ఈ కాలేజీలు ఇవ్వగలగాలి, యూనివర్సిటీలు ఇవ్వగలగాలి అనే కాన్సర్టెడ్ ఎఫర్ట్. దేనికంట? ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఎక్కడైనా చూడండి, మనం QA QC అంటారు, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ సర్టిఫికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఎవరు ఇంప్రూవ్ అవ్వాలి? ద టీచింగ్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. టీచర్ అన్నవాడు వాడి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. టీచింగ్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ కోర్స్ కంటెంట్స్. నేను చెప్పాను కదా, అకాడమీ అండ్ ఇండస్ట్రీ ఇంటర్ఫేస్. కోర్స్ కంటెంట్లు కూడా మార్చాలి. దే నీడ్స్ టు బి అకార్డెడ్ టాప్ ప్రయారిటీ ఇన్ సచ్ మిషన్. ఇటువంటి భగీరథుడు ఏదో భూమి మీదకి నీళ్ళు తీసుకొచ్చాడు అన్నంత పెద్ద మహాయజ్ఞం లాంటి దాంట్లోని టీచింగ్ క్వాలిటీ ఎన్హాన్స్ అవ్వాలి. ఓకే, టీచింగ్ క్వాలిటీ మస్ట్ బి ఎన్హాన్స్డ్, కోర్స్ కంటెంట్ మస్ట్ బి ఎన్హాన్స్డ్, టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, దేనికి? ఇటువంటి మిషన్కి. అండ్ అబ్సెషన్ అంటే ఇంకా ఇదొక మనకి వాళ్ళు వెర్రిలాగా ఉండాలన్నమాట. డిజైర్, ప్యాషన్, అబ్సెస్టింగ్. తట్టి లేపితే చాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ మస్ట్ బి ద పారమౌంట్ కన్సిడరేషన్. ఇలా వచ్చేయాలన్నమాట. ఇంకా ప్రప్రథమంగా అందరి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలన్నమాట. అండ్ అబ్సెషన్ విత్ పాలసీ అండ్ ఎంపెరికల్ స్కిల్స్. సో పాలసీ మారాలి, ఎంపెరికల్ అంటే ప్రాక్టికల్ స్కిల్స్ రావాలి. హ్యాస్ పుష్డ్ సమ్ డిసిప్లిన్స్. ఈ రెండిట్ల మీద ఫోకస్, పాలసీ మీద, ఎంపెరికల్ స్కిల్స్కి ఎక్కువ అబ్సెస్డ్ అయిపోయారు పీపుల్. అబ్సెస్డ్ అవ్వడం వల్ల చాలా డిసిప్లిన్స్ని, ప్రోగ్రామ్స్కి మనం ఎడ్జ్కి తోస్తాం ఆన్ ద పెరిఫరీ. అంటే ఇంక ఈ కోర్సులు వేస్ట్ అండి అనేసారు జనాలే. ఎందుకండి, ఏమీ లేకపోతే ఇది ఏదో చదివి సరదాగా చదివి ఏదో పాస్ అయ్యాం, నాకు కూడా ఒక BA BCom ఉంది, అంతేగాని దానివల్ల ఏం చేస్తాం, ఏదో చదవాలి కాబట్టి చదివానండి అంతే. అలా అయిపోయాయన్నమాట కొన్ని చదువులు. ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్, డబ్బులు లేకపోవడం, అందుకని నేను చదవలేకపోయాను అన్న ప్రతిభ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారనమాట. కానీ వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోయారు. సో ఫైనాన్షియల్లీ వాళ్ళ దగ్గర స్తోమత లేదు కాబట్టి వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోయిన వాళ్ళు హ్యాస్ రిజల్టెడ్ ఇన్, తద్వారా మనకి ఏమైంది? ఓకే, ఒక రిజల్ట్ ఏమొచ్చింది ఎండ్గా? ద వైడనింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే తెలివైన డబ్బులు ఉన్నవాడు, కొద్దిగా తెలివితేటలు ఉన్నవాడికి చదువు దొరుకుతుంది, తెలివి ఉండి శ్రమ పలగలడు కానీ డబ్బులు లేకపోయిన వాడికి గ్యాప్ చాలా పెద్ద అయిపోయింది. ఓకే, చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అనమాట. ఓకే, అండ్ దిస్ క్రియేషన్ ఆఫ్ ఎలీట్ ఎన్క్లేవ్స్. కొన్ని కాలేజీల్లోని మనం డబ్బు పెట్టగలిగితేనే వెళ్ళగలం, లేకపోతే కాలేజీలో వెళ్ళాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ స్కూల్స్ ఇన్ బెంగళూరు, ఆర్ దేర్ ఆర్ సమ్ స్కూల్స్ ఇన్ ఊటీ, సమ్ స్కూల్స్ ఇన్ కొడైకానల్. మీకు ఎంతండి యాన్యువల్ ఫీజు? 12 లక్షలు. 8వ క్లాస్లో 12 లక్షలు ఏం చెప్తారండి? మీరు ఒకసారి చూడండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే సార్, మనం అలాంటి స్కూల్స్లో స్టెప్ ఇన్ అవ్వడానికి భయపడుతుంటాం. ఎందుకు 12 లక్షలు ఏంటారు బాబు అసలు? ఒక్కొక్కడు బెంజ్ కారుల్లోని, లేకపోతే ఆడి కారుల్లోని, లెక్సస్లో వస్తుంటారు. మనం ఏదో ఎర్ర బస్ దిగి లోపలికి వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ అంటే అసలు మనమే భయపడిపోతాం. సో దట్ ఈస్ వాట్ ది ఆథర్ ఈస్ టెలింగ్. ఓకే, ద క్రియేషన్ ఆఫ్ ఎలీట్ ఎన్క్లేవ్స్. ఓ యు ఆర్ ఫ్రమ్ దట్ ప్రెస్టీజియస్ స్కూల్, ఓ ఆర్ యూ ఫ్రమ్ ది వ్యాలీ స్కూల్స్. ఇలాగా అన్ని వ్యాలీల్లోనే టాప్ 20 స్కూల్స్. క్లియర్? సో క్రియేషన్ ఆఫ్ ఎలీట్ ఎన్క్లేవ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ? ఇన్ ద సోషల్ సైన్సెస్. అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ చెప్తున్నాయో అక్కడ అందరూ జాయిన్ అవుతున్నారు, గొప్ప వాళ్ళందరూ. మరి గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? క్లియర్? అదో పెద్ద క్వశ్చన్ అన్ఆన్సర్డ్. ఎందుకంటే దే బికమ్ ఎలీట్ ఎన్క్లేవ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఆస్పిరేషన్, జీవితంలో ఏదో అవ్వాలి అన్న కోరిక, ఆఫ్ రీపింగ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. అంటే మనం ఒక విత్తనం వేసి ఆ చెట్టు అయిన తర్వాత మనం కోతలకు వెళ్ళాలి కదా, ఆ ఫలసాయం మనం గవర్నమెంట్ కాలేజ్లో చదివిస్తే ఎలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో చదివిస్తే ఎలా ఉంటుంది? ఆ రీపింగ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్, ఆ ఏరియాలో ఉన్న జనాలందరి మధ్యలోని, ఆ ఏరియాలో ఉన్న
చదువుకున్న వాళ్ళందరి మధ్యలోని ఆ డెమోగ్రఫీలోని మన ఏరియాకు వెళ్ళగానే ఓ మా వీధిలోనే ఉంటారండి పలానా ఆయన ప్రొఫెసర్, ఆయన సైంటిస్ట్, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. చూడండి ఎలా చెప్పుకుంటారు ఏరియా వాళ్ళు. సో రీపింగ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ రెస్ట్ ఆన్ దేని మీద రెస్ట్ అయిందంట, అంత దేని మీద భారం పడింది, ట్యాపింగ్ ఎ వాస్ట్ పూల్. అంటే ఇక్కడ పెద్ద జ్ఞానులు, విజ్ఞులు, ప్రజ్ఞులు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం తట్టాలి. ఇందులో ఎవడు మనకు సరిపోతాడు, ఎవడు సరిపోతాడు, గో ట్యాప్ దెమ్, గో చెక్అవుట్. అందుకనే కదా మనకి ఇప్పుడు ఐపీఎల్ అని వచ్చింది. ఎవరెవరు టాలెంట్ పూలు 10 టీముల్లో ఆడితే వాడిని మెల్లిగా ఐపీఎల్ T20లోకి తీసుకుంటున్నారు. కొద్దిగా బాగా ఆడితే వన్డే ఇంటర్నేషనల్, కొద్దిగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే టెస్ట్లోకి వస్తున్నారు. చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా ఇండియా టీంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్లియర్? అందుకని ఇప్పుడు ప్రతి స్టేట్ ఒక ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేస్తాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తెలంగాణ ప్రీమియర్ లీగ్, ఛత్తీస్గఢ్ ప్రీమియర్ లీగ్, ఇలాగ లీగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు టాలెంట్ పూలు తీయచ్చు, జల్లిడి వేసి పట్టచ్చు అనమాట ఇప్పుడు. క్లియర్? సో దే ట్యాపింగ్ ఎ వాస్ట్ పూల్ ఆఫ్ యూత్, యంగ్స్టర్స్ ఉన్నారనమాట. ఈ యంగ్స్టర్స్ అందరూ ఏంటి? స్టడీయింగ్ ద సోషల్ సైన్సెస్. వీళ్ళందరూ పాపం ఏంటి? సోషల్ సైన్సెస్ చదువుతున్నారు. ఇందులోంచి మనకు ఆవిడ కావాలి అన్నది మనం ట్యాప్ చేసుకోవచ్చు. విచ్ అజ్యూమ్స్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు ఈ ట్యాపింగ్ అజ్యూమ్స్ సిగ్నిఫికెన్స్, ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ వచ్చింది. ఎస్, దీనికి ఒక ఆస్టెరిస్క్ మార్క్ పెట్టచ్చు, దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టచ్చు. హ్యాష్ ట్యాగ్ ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూత్ స్టడీయింగ్ సోషల్ సైన్సెస్. యూత్ స్టడీయింగ్ సోషల్ సైన్సెస్ హ్యాష్ ట్యాగ్ అంటే కొట్టామనుకోండి, హ్యాష్ ట్యాగ్ పెట్టి వావ్ ఎంతమంది ఉన్నాయా, ఎన్ని రెజ్యూమేస్ ఉన్నాయా, ఇందులో మనకి ఏది కావాలి, ఎవరిని తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటుంది ఆ వ్యవస్థ. ఓకే, అండ్ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? అజ్యూమ్ సిగ్నిఫికెన్స్ ఎక్కడ అంటున్నారు ఆథర్ గారు? ఇన్ ఎన్ ఈరా, ఇది ఒక టైం అన్నమాట, ఇది ఒక రైట్ టైం, ఎరా ఇన్ అ టైమ్ ఆఫ్ సోషల్ చేంజెస్. సొసైటీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీ ర్యాపిడ్గా అడ్వాన్స్ అయిపోతుంది. ఎలా అవుతుంది? ర్యాపిడ్, వెరీ క్విక్లీ ది టెక్నాలజీ ఈజ్ ఆల్సో అడ్వాన్సింగ్. సచ్ యాజ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ గుడ్. ఆథర్ ఏమన్నారు? GAI అంటున్నారు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆథర్ గారి ప్రకారం? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ జనరేటింగ్ text, images, videos or other data using generative models, often in response to a prompt. Generative AI models learn the patterns and structure of their input, training data, and then generate new data that has similar characteristics. మనకి ఇలాంటి గుణగణాలతోని ఒక మనిషి కావాలి అని కానీ మనం పెట్టామనుకోండి, అందులోకి ఆ మనిషి ఎలా ఉంటాడు ఏంటి అని అది క్రియేట్ చేసేస్తే ఒక పిక్చర్ అనమాట. దట్ ఈస్ ద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఐ హోప్, ఆర్ రాదర్ we at IAC hope that this tutorial today is helpful to you. మీకు చాలా ఎంతో తోడ్పడుతుందని మేము చాలా ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ BA చదివామండి, మా భవిష్యత్తు ఏంటండి, లేదు ఇలాంటి ఆర్టికల్స్ హిందూ వాళ్ళు రాయడం వలన మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మనం ఆ పూల్లో ఉండాలి. ఏ పూల్లో ఉండాలి? వాస్ట్ పూల్ ఆఫ్ యూత్ స్టడీయింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత టైం ఎలాంటిది ఉందంటే సొసైటీలో చాలా మార్పులు జరుగుతున్నాయి, ర్యాపిడ్గా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయా? ఉంటే మనకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ ఊరిలో ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్లో ఉంటుంది, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ వొకాబులరీ, ఈ ఎక్స్ప్లెనేషను, ఈ యూసేజెస్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ మీకు ఎంతో తోడ్పడుతున్నాయని మేము ఆశిస్తూ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కన్స్ట్రక్టివ్ కమెంట్స్ లైక్ ఎవ్రీ డే దట్ యువర్ గివింగ్ అస్. థ్యాంక్ యూ.